హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బోగరాజు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో స్వీట్ క్యూట్ వ్లాగ్. సో ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళి దర్శనం చేసుకోవాలని. ఇప్పటికి కుదిరింది. ఒక 20 days బ్యాక్ అనుకుంటా స్పర్శ దర్శనంకి బుక్ చేసుకున్నాము. స్పర్శ దర్శనం అంటేనే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా 20 days బ్యాక్ అట్లా బుక్ చేసుకున్నాము. టికెట్ వచ్చేసి 500 అనుకుంటా పర్ పర్సన్కి. ఈవినింగ్ 8:30 స్లాట్‌కి బుక్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:30. మొత్తం ప్యాకేజ్ అంతా రెడీగానే ఉంది. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎళ్ళడమే లగేజ్ కార్‌లో పెట్టుకొని. సో ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. అండ్ నిన్న ఈవినింగ్ చందూస్ కలెక్షన్‌కి కొంచెం స్టాక్ ఆర్డర్ పెట్టాము. అది వస్తుందిప్పుడు. అది కూడా ఒకసారి చూసుకొని మీకు కూడా చూపిస్తాను. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ కలెక్షన్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి మన పేజ్‌లో. ఇంకా ఎవరైతే చందూస్ కలెక్షన్ ఫాలో అవ్వట్లేదో ఎళ్లి ఫాలో అవ్వండి. మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్‌లో మనం 3 పీస్ కాటన్ సెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి ఇప్పుడు. ఇది బ్లాక్ అంబ్రిల్లా టైప్, బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్. అండ్ ఇంకా ఇది వైలెట్ కలర్ 3 పీస్ సెట్, కాటన్ ప్యూర్ కాటన్ మల్ కాటన్లో. అండ్ ఇది కార్డ్ సెట్ విత్ ప్లెయిన్ బాటమ్. ఇది యాక్చువల్గా అయితే నేను సెలెక్ట్ చేసినప్పుడు రెడ్ అనుకున్నాను, కానీ మెరూన్లో ఉంది. ఇది కూడా బాగుంది డిజైన్. ఎల్లో, మంచి ఎల్లో ఇట్లా వస్తుంది నెక్ దగ్గర ప్యాటర్న్. కాలర్ సెమీ కాలర్లో. ఇది కూడా కార్డ్ సెట్ నావీ బ్లూ. ఇది చాలా నచ్చింది నాకు సెలెక్ట్ చేసేటప్పుడు. డిజైన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. ఇంటికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో వెళ్ళి ఈరోజు శనివారం కదా, దండం పెట్టుకొని వద్దాము. ఆల్రెడీ లాహిత్య వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు నేను వెళ్తున్నాను. అంటే ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. లాహి స్కూల్లో నోట్స్ గురించి, కరెన్సీ గురించి చెప్తున్నారంట. టాపిక్ అదే చెప్తుంది. అండ్ మేము నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే జనరల్గా ఆత్మకూరు, వెలుగోడు ఈ సైడ్ వెళ్తాము. కానీ ఇప్పుడు అక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని గిద్దలూరు, మార్కాపురం సైడ్ వెళ్ళాము. ఇంకెళ్ళేటప్పుడు ఎలాగో ఘాట్ సెక్షన్లో అక్కడ కోతులు ఉంటాయి ఎక్కువ. సో వాటి కోసం అరటిపండ్లు తీసుకున్నాము. తర్వాత తెలిసింది ఏంటంటే వాటికి ఫుడ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీదికి వస్తున్నాయి. ఏమని చెప్పు నిన్ను? టైగర్ ఏమనింది? టైగర్ ఏమనింది? ఓ మహాదేవ్. టైగర్ ఏమంటది చెప్పు. టైగర్ ఏమంటది? టైగర్ అట్లా అంటదంట. మళ్ళీ 10 years అంటున్నావు. 10 years కాదు, 10 years కాదు, ఎన్ని ఇయర్స్ అయింది పోనీ చెప్పు. 10 years అయింది పోనీ చెప్పు. 10 years అయింది. మళ్ళీ 10 అంటున్నావు. 7 సంవత్సరాలు అయింది. అప్పుడు ఈ 2 క్యాండిడేట్లు లేవు. ఇది బుజ్జి క్యాండిడేట్, అది పెద్ద క్యాండిడేట్. లిటిల్ కృష్ణ మహాదేవ్ నువ్వు లేవా అప్పుడు? ఏంటి అట్లా చూస్తున్నావు? కెమెరా ఇక్కడ ఉండేది, కెమెరా ఇటు సైడ్ ఉండేది. మహాదేవ్ ఏంట్లా వాడు అట్లా చూస్తుండో. వచ్చేసాం శ్రీశైలం. ఆల్మోస్ట్ ఇంకా 5 kilometers ఉంది టెంపుల్ దగ్గరికి. ఇంకా రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి 8:30కి స్లాట్ కాబట్టి టెంపుల్ దగ్గరికి 8 కంతా వెళ్ళిపోతాము.
ఆల్మోస్ట్ మేము వచ్చి 7 years అయింది. అప్పుడు ఈ రెండు లేవు, ఇది చిన్నది లేదు, అది పెద్దది లేదు. మ్యారేజ్ అయ్యాక ఒక 1 week తర్వాత ఏమో శ్రీశైలం వచ్చాము. మళ్ళీ ఇప్పుడే, నేనైతే అప్పుడు ఫస్ట్ టైం చూడడం, ఇది సెకండ్ టైం మళ్ళీ రావడం. ఇప్పుడే రూమ్ తీసుకున్నాము, లోపలికి వచ్చాము. సో 2 beds, వెనుక బాల్కనీ ఉంది. ఇంకా ఇక్కడ కింద టీ తాగేసేద్దామని వెళ్తున్నాం కిందికి. టెంపుల్ దగ్గరే రూమ్. సాటర్డే కదా, వీకెండ్, సో క్రౌడ్ ఉన్నారు. రూమ్స్ దొరకడం కొంచెం కష్టమైంది. మేము ముందే బుక్ చేసుకోలేదు, ఇక్కడ వచ్చాక తీసుకుందాం అనుకున్నాము. దొరుకుతుంది అనుకున్నాం కానీ ఈజీగానే, సో కొంచెం ఇబ్బంది అయింది. బొరుగులు తీసుకుంటున్నారు వాళ్ళు. తింటావు బొరుగులు లాహి? కావాలా? పట్టుకో బాబా, చేయబట్టుకో. రూమ్ దగ్గర నుంచి ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం దర్శనంకి. 8:30కి స్లాట్ వచ్చేసి, కానీ ఇంకా 8కి వెళ్దామని చెప్పి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అండ్ మనం బుక్ చేసుకున్నాం కదా టికెట్ స్పర్శ దర్శనంకి 500 rupees, అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తున్నాము. దారిలో ఉన్నాం, ఇంకొక 500 meters టెంపుల్. పడలేదు, కుంకుమ పడలేదు. ఫోన్ లోపల పెట్టేయడానికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఫోన్ ఇచ్చేసి ఈ కౌంటర్ దగ్గర లోపల దర్శనంకి వెళ్తున్నాం. దర్శనం క్యూ లైన్లోకి 10 rupees చేంజ్ లేదు. అరౌండ్ ఆ మధ్యలో మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చాక గుడి దగ్గర పెళ్ళి ఏదో జరుగుతుంది వేరే వాళ్ళది. అక్కడ డ్రమ్స్కి వాడు నడి రోడ్లో నిలబడి ఫుల్ డ్యాన్స్, రమ్మంటే రాడు, అక్కడే నిలబడ్డాడు. అంత డ్యాన్స్ చేశాడు కదా, నెక్స్ట్ డేనే ఫీవర్ వచ్చేసింది, ఫుల్ దిష్టి తాకింది. కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే వరకు 11:30 అయింది. మహాదేవ్ బాగా సతాయిస్తాడు, అసలు ఫుల్ రష్ ఉన్నారు. ఇంతసేపు పడుతుంది అనుకునేది, దర్శనం చాలాసేపు పట్టింది. అండ్ గుడ్ మార్నింగ్. ఇంకా నైట్ దర్శనం అయిపోయేందుకు లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసినాము. టిఫిన్ తింటాం, ఇడ్లీ. నైట్ అంతసేపు దర్శనం అవుతుంది అనుకోలేదు, చాలా టైం పట్టింది. మనం ఏదైనా ప్లేస్కి కానీ జర్నీ చేసేటప్పుడు ఆలోచిస్తాం కదా, ఫుడ్ గురించి కానీ అకామిడేషన్ గురించి, అక్కడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని. శ్రీశైలం వస్తే అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అకామిడేషన్, ఫుడ్ అన్నీ బాగా దొరుకుతాయి. కానీ అన్నిటికంటే వాల్యుబుల్ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. చుట్టూ అడవి. నేను మధ్యాహ్నం తిరుగుతున్నప్పుడు చుట్టూ చూస్తే అడవి, అంత మంచి గాలి ఎక్కడ మనకు దొరకదు కదా, మన ఇంటి దగ్గర అయినా. పొల్యూషన్ అంతా ఉంటుంది, చాలా బాగా అనిపించింది. కింద డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు చూడ్డానికి. అక్కడ ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ షాపింగ్ అంటే అదే చిన్నపిల్లలు ఏమైనా వాళ్ళ బొమ్మలు అవి ఆడుకునేవి. అసలు మహాదేవ్తో అవ్వట్లేదు, ఓపిక లేదు. ముందు వీడు అస్సలు ఉండట్లేదు ఒక చోట. అందుకనే ఇంకా డ్యామ్ చూసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. మజ్జిగ, ఓన్లీ మజ్జిగ అమ్ముతారు ఇక్కడ.
మేము తీసుకుంది 500 టికెట్ స్పర్శ దర్శనం టికెట్ కాబట్టి 500 రూపీస్ టికెట్ వాళ్ళకి 1 లడ్డు టికెట్‌తో పాటే వస్తుంది ఇంక్లూడ్ అయ్యి. కానీ ఏంటంటే నైట్ మిడ్‌నైట్ 12:30 కదా మేము బయటకొచ్చింది. మనం స్పెషల్ మళ్ళీ ఎక్స్‌ట్రా కొనుక్కోవాలి అంటే ఆ టైంలో ఆ కౌంటర్స్ అవైలబుల్ ఉండవు. నెక్స్ట్ డే మార్నింగ్ రావాల్సిందే. ఫ్రీ లడ్డు అంటే మనకు టికెట్‌తో ఇచ్చే లడ్డు మాత్రమే అవైలబుల్ ఉంటది కౌంటర్. మేము టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఈ వాల్ పెయింటింగ్ కనిపించింది. టెంపుల్ దగ్గర అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. జ్యోతిర్లింగాల వాల్ పెయింటింగ్ చాలా బావుంది. అండ్ చాలామంది విష్ లిస్ట్ కూడా ఇది. నా విష్ లిస్ట్ కూడా ప్రస్తుతానికి నేను 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాను. మిగతావి ఆయన కరుణ నా మీద ఉంటే ఖచ్చితంగా చేసుకుంటాను. ఆయన పిలుపు రావాలి. మనం అనుకుంటే సరిపోదు కదా! అండ్ ఆయన ఏదంటే అది జరిగిపోతది. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోవద్దు కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో లేదా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.